తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, అది ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యామైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగంది రామకార్యానికి అడ్డే ఉండదు. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్ళి బజరంగ బలి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. అందుకని దానికి నా వంతు మనీవి ఎలాగ చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే, దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటాను. మీరు మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. మేమందరం వచ్చి ఇక్కడ వేదిక పైన ఉన్న మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కరసేవ చేస్తాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళకి ఆడపడుచులకి అన్నదమ్ములకి అలాగే మీడియా అధిపతులకి మిత్రులకి టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ సకల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది. సో దానికి ఆ రోజున అర్చక స్వాములందరూ అడిగారు. సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు బస చేయాలంటే సత్ర సౌకర్యాలు లేవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ 96 గదుల సత్రాన్ని కూడా ఈ రోజున శ్రీకారం చుట్టాం. కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బజరంగ్ బలి, జై హనుమాన్, జై హింద్.